అందరికీ ముందుగా నమస్కారం. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపల్లి మధుకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా అనేక గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. వారి సహకారంతో జాజిరెడ్డిగూడెం మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తామని స్పష్టం చేశారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సమిష్టిగా కష్టపడి పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని మధుకర్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలకు తావు లేకుండా అందరూ కలిసికట్టుగా ఐక్యతతో పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా డిసిసి కార్యదర్శి వేల్పుల రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దాసరి సోమయ్య, తిరుమలగిరి మార్కెట్ డైరెక్టర్లు బైరబోయిన సైదులు, తాటిపాముల జలంధర్, అర్వపల్లి సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్, ఉయ్యాలవాడ సర్పంచ్ పాసం కరుణ భాస్కర్ రెడ్డి, జీడి వీరస్వామి, చిక్కుల శేఖర్, పాలేలి సురేష్, నర్సింగ వెంకటేశ్వర్లు గౌడ్, ఎడ్ల సైదులు, దూల్యా, కుంభం కళ్యాణి మధు, రింగు సత్యంతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేస్తున్నటువంటి అభివృద్ధి, ఆయన పడుతున్నటువంటి శ్రమ, ఆయన ఈ నియోజకవర్గాన్ని ముందు వరుసలో ఉంచడానికి అనునిత్యం ఆయన పడుతున్నటువంటి కష్టం గురించి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే మండల పార్టీ అధ్యక్షులైనాక తొలిసారి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్యే గారు అనునిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆయన ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేంది, 250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేనేమి, మనకు తిమ్మాపురం నుంచి సంగం రోడ్ అయితేనేమి, మన ఇప్పుడు వెలుగుపల్లిలో గోదాములు అయితేనేమి, మరీ ముఖ్యంగా మా మండలంలో ఈ రోజుకి ఎమ్మెల్యే గారు వచ్చేసి 35 కోట్లతోని ఒక జాజిరెడ్డిగూడెం మండలం ఇప్పటికీ ఆన్గోయింగ్ అయిపోతున్నది. ఇది నెక్స్ట్ ప్రపోజల్స్ కూడా ఒక 20 కోట్లకి ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నాయి. అంటే దాదాపు ఇంకొక 6 నెలల్లో ఈ ఒక్క మండలానికే 60 కోట్లతో నిధులతోని అభివృద్ధి చేయడం జరిగింది. ఏవి ప్రభుత్వ పథకాలు కాకుండా, ఇవి ప్రభుత్వ పథకాలు వేరు, మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, ఇవి వేరు. ఓన్లీ డెవలప్మెంట్ కోసం ఇచ్చిన నిధులే ఒక 60 కోట్ల వరకు ఉన్నాయి. కావున ఎమ్మెల్యే గారు ఎప్పుడు చూసినా ఏ అభివృద్ధి పని గురించి మాత్రమే మాట్లాడతాడు తప్ప ఆయన స్వార్థం కానీ ఆయనకు ఎట్లాంటివి ఉండదు. కాబట్టి ప్రజలందరూ ఇది గ్రహించాలి. దీంట్లో మనము అందరం వ్యక్తిగత కుమ్ములాటలకు పోయి, వర్గపోరులకు పోయి అభివృద్ధిని మనము ఇబ్బంది పడే విధంగా మనం ఎవరూ ఉండొద్దని చెప్పి నా ఉద్దేశం. మండల పార్టీ అధ్యక్షునిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఏవైతే పరిణామాలు ఉన్నాయో ఆ పరిణామాల వల్ల అభివృద్ధిని మనం వెనకపడే విధంగా మనం ఎవరం ఉండకూడదు. అందరం వర్గపోరులు లేకుండా అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి నేను అందరికీ కోరుతున్నాను. అది ఎవరైనా సరే పై స్థాయిలో జరిగే విషయాలు ఏదైనా ఉంటే కూడా పై అధికార నాయకత్వం చూసుకుంటుంది. కానీ మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ వర్గపోరులు లేకుండా ఈ అభివృద్ధిని ఇలాగనే ముందుకు సాగించి మన అందరం ఎమ్మెల్యే గారికి వెన్నుదండుగా ఉండి ఈ అభివృద్ధిని ఇంకా చేసి మళ్ళీ రాబోయే ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం వచ్చే విధంగా మనం పనిచేయాలని చెప్పి నేను మీ మీడియా ముఖంగా ప్రజలందరినీ వేడుకుంటున్నాను. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మనం అందరం కలిసికట్టుగా సమిష్టిగా ముందుకు పోతేనే అవుతుంది. కాబట్టి ఇవన్నీ పక్కబెట్టి మనం ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన ప్రభుత్వం ఉంది, దీన్ని ఎలా మనం యూటిలైజ్ చేసుకొని ప్రజల మన్నలను ఎలా పొంది మనం మళ్ళా ఎలా ప్రజల దగ్గరికి ఓట్లు పోయి అడుక్కునే విధంగా మనం పనిచేయాలి తప్ప మనం ఏదో చిన్న మన వ్యక్తిగత కుమ్ములాటలతోని మన ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా మనం ఉండకూడదని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయంగా మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు కూడా అదే మోటివ్లో ఉన్నారు. ఆయన ఎప్పుడు చూసినా అభివృద్ధి గురించే కాంక్షిస్తాడు. ఎప్పుడు పోయినా తమ్మి ఏం చేద్దాం, మీ మండలానికి ఏం కావాలి, మీ ఊరికి ఏం కావాలని అడిగే వ్యక్తి. నాకు తెలిసి ఇప్పుడున్న 117 నియోజకవర్గాల్లో ఒకవేళ అటెండెన్స్ రిపోర్ట్ పరంగా చూస్తే నాకు తెలిసి ఎమ్మెల్యే గారే టాప్ ఉంటారు, మందుల సామేల్ గారే. ఆయన ప్రజల్లో నిత్యం 365 రోజులలో నాకు తెలిసి ఆయన ఒకరోజు కూడా తమ్మి ఈరోజు ఇంటికాడ రెస్ట్ తీసుకున్నా అనే పరిస్థితి ఉండదు. ఆయన 24 గంటలు 365 రోజులు ప్రజలకు అందుబాటులోనే ఉంటూ, నేనే కాదు చెప్పడం, ఇక్కడున్న మీరు ఎవరినైనా అడగండి, మండలంలో కూడా ఎవరైనా అడగండి, ఎప్పుడు చూడ ఏ రోడ్డు మీద అన్న ఒకళ్ళు పోతూనే ఉంటాడు ఎమ్మెల్యే గారు. నాకు తెలిసి ఆయన అయితే నియోజకవర్గంలో ఉంటాడు, లేకపోతే అక్కడ సెక్రటేరియట్లా ఈ నియోజకవర్గం కావాల్సిన నిధుల గురించి మంత్రుల కాడికి పోవడం కానీ
అదే విధంగా పని చేస్తారు తప్ప ఆయనకి ఇంకో ఆలోచన లేదు. కాబట్టి ప్రజలందరూ ఇది గ్రహించాలి. దయచేసి ఎమ్మెల్యే గారు చేస్తున్న కృషిని తమరందరూ గుర్తించాలి. సరే వర్గపోర్లు చిన్న చిన్నవి ఉండొచ్చు, అవన్నీ సమస్య పోతాయి, కాలక్రమేణా అవన్నీ పోతాయి. అందరం కలిసి పని చేయాల్సిన వాళ్ళము, అందరం కలిసి రేపు పార్టీ జెండా మోయాల్సిన వాళ్ళమే. కాబట్టి ఇలాంటివన్నీ పెట్టుకొని మనం జనాల మధ్యన చులకన కావద్దని చెప్పి నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. సరే, మండల పార్టీ అయినాక అది ప్రెస్ మీట్ సందర్భంగా మండల ప్రజలందరికీ కానీ నాయకులకు కానీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఎలాంటి వర్గపోర్లు వద్దు, అందరం కలిసి పని చేసుకుందాం. వచ్చే పదవులు ఏమున్నా కూడా ఏది ఉన్నా కూడా అందరం కలిసి సమిష్టిగా చేసుకుందాం. ఎలాంటి వర్గపోర్లు ఉండొద్దనే నేను కోరుకుంటూ మీ అందరికీ మీ మీడియా ద్వారా మండల ఉన్న నాయకులందరికీ కూడా చెప్పదలుచుకున్నాను నేను. ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చామరన్న నాయకత్వం, చామరన్న నాయకత్వం, ఎంపీ చామరకిన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.